నమస్కారం. బీ న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుకేనంటే ముఖ్యాంశాలు. సీఎం జగన్ పై దాడి కేసులో నిందితుడికి బెయిల్. నిందితుడు సతీష్ కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తున్నట్టు న్యాయస్థానం వెల్లడి. శని ఆదివారాలు పోలీస్ స్టేషన్లో సంతకం చేయాలని కోర్టు ఆదేశం. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న మానవ అక్రమ రవాణా అంశంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరిన టీడీపీ అధినేత చంద్రబాబు. కాంబోడియాలో చిక్కుకున్న తెలుగు యువకులను కాపాడి వారిని రాష్ట్రానికి తీసుకురావాలని చంద్రబాబు విజ్ఞప్తి. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందన. ఏపీలో కూటమి ఏర్పడ్డాక ఈసీ వైఖరి మారిందని ఆరోపణ. ఈసీకి కూడా చంద్రబాబు వైరస్ సోకినట్టుందని వ్యాఖ్య. బాపట్ల జిల్లాలో ఓట్ల లెక్కింపు కేంద్రాల ఏర్పాటు, స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా. లా అండ్ ఆర్డర్ సమస్యలు రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచన. ఏపీ సీఎం జగన్ పై ఏప్రిల్ 13న విజయవాడలో రాయిదాడి జరగడం తెలిసిందే. ఈ కేసులో నిందితుడు సతీష్ కు విజయవాడ 8వ అదనపు జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో వాదనలు పూర్తి కాగా తీర్పును రిజర్వ్ చేశారు. ఈ నేపథ్యంలో న్యాయమూర్తి మంగళవారం తీర్పు వెలువరించారు. నిందితుడు సతీష్ కుమార్ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. శని ఆదివారాలు పోలీస్ స్టేషన్లో సంతకం చేయాలని సతీష్ ను ఈ సందర్భంగా కోర్టు ఆదేశించింది. 50,000 రూపాయల చొప్పున 2 పూచీకత్తులు సమర్పించాలని స్పష్టం చేసింది. సతీష్ ప్రస్తుతం జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. బెయిల్ ఉత్తర్వులు జైలు అధికారులకు అందిన తర్వాత అతను విడుదల కానున్నాడు. ఈ రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న మానవ అక్రమ రవాణా అంశంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు కోరారు. రాష్ట్రానికి చెందిన వందలాది యువకులు కాంబోడియాలో చిక్కుకొని ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. కాంబోడియాలో చిక్కుకున్న తెలుగు యువకులను కాపాడి వారిని రాష్ట్రానికి తీసుకురావాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాల పేరిట మోసపోయిన తెలుగు యువతతో కాంబోడియాలో బలవంతంగా సైబర్ నేరాలు చేస్తున్న వైనం ఇటీవల తీవ్ర కలకలం రేపింది. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి స్పందించారు. ఈ అంశంపై ఏపీ సీఎస్ జవహర్ రెడ్డికి లేఖ రాశారు. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న మానవ అక్రమ రవాణా అంశంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రాష్ట్రానికి చెందిన వందలాది యువకులు కాంబోడియాలో చిక్కుకొని ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. కాంబోడియాలో చిక్కుకున్న తెలుగు యువకులను కాపాడి వారిని రాష్ట్రానికి తీసుకురావాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఉపాధి అవకాశాల పేరిట వారిని ఏజెంట్లు మోసం చేశారని ఎన్ఐఏ విచారణలో ఈ కుంభకోణం బట్టబయలైందని తెలిపారు. కానీ బాధితులను కాంబోడియా నుంచి రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఏపీలో కూటమి ఏర్పడ్డాక ఈసీ వైఖరి మారిందని ఆరోపించారు. ఈసీకి కూడా చంద్రబాబు వైరస్ సోకినట్టుందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు అతడి మనుషులు చెప్పినట్టుగానే ఈసీ నడుచుకుంటుందని అన్నారు. ఎంపైర్లా వ్యవహరించాల్సిన ఈసీ కక్ష సాధింపు ధోరణిలో వెళ్తుందని సజ్జల విమర్శించారు. పోలింగ్ కేంద్రం నుంచి పిన్నెల్లి వీడియో ఎలా బయటకు వచ్చిందని సజ్జల ప్రశ్నించారు. మరి అదే సమయంలో టీడీపీ నేతలు ఈవీఎంలు ధ్వంసం చేసిన వీడియోలు ఎందుకు బయటకు రాలేదని నిలదీశారు. ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించేట్టయితే రాష్ట్రంలో ఈవీఎం డ్యామేజ్ ఘటనలు ఎక్కడెక్కడ జరిగాయో అవన్నీ బయటపెట్టాలని అన్నారు. ఆయా ఘటనలకు ముందు వెనుక పోలింగ్ బూత్ పరిసరాల్లో కూడా ఏం జరిగిందో బయటకు రావాల్సిన అవసరం ఉందని సజ్జల స్పష్టం చేశారు. బాధితులమని చెప్పుకుంటున్న టీడీపీ ఎందుకు రీపోలింగ్ అడగటం లేదని ప్రశ్నించారు. అడ్డంగా రిగ్గింగ్ చేసుకున్నారు కాబట్టే టీడీపీ వాళ్ళు రీపోలింగ్ అడగటం లేదని, దానివల్ల దెబ్బతిన్నారు కాబట్టి మా వాళ్ళు అడుగుతున్నారని సజ్జల పేర్కొన్నారు. ఇప్పుడు సీఎస్ను తొలగించాలంటూ టీడీపీ కుట్రలు చేస్తుందని సజ్జల మండిపడ్డారు. దాని మీదనే రిప్రజెంట్ చేశాము. ఎప్పుడు లేనిది ఈసారి టీడీపీ వాళ్ళు పోస్టల్ బ్యాలెట్ అనగానే ఉద్యోగులంతా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకము, లేదా వైఎస్ఆర్సీపీ వ్యతిరేకం, వాళ్ళు కాకులు లెక్కలు వేసుకొని ఉద్యోగులు అనేవాళ్ళు ఈ సమాజంలో భాగము. వాళ్ళు అట్టడుగు వర్గాల నుంచి వచ్చింటారు. వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు, స్నేహితులు, బంధువులు, వాళ్ళు వ్యవసాయదారులు, లేదా ప్రభుత్వం నుంచి బెనిఫిట్స్ పొందుతున్న వాళ్ళు అన్నీ ఈ సొసైటీలో పార్ట్గా ఒక ఉద్యోగి అయినా ఈ రియాక్ట్ అవుతాడు తప్ప ఉద్యోగి అనేది క్లాస్ కాదు, అది ఒక క్యాస్ట్ కాదు. అయినా సరే వాళ్ళు ఒకటి ఇమేజ్ క్రియేట్ చేసుకొని ఉద్యోగులంతా దీనికి వ్యతిరేకంగా కాబట్టి పోస్టల్ బ్యాలెట్లో ఏదో చేస్తారని దానికి తగినట్టు గతంలో ఎప్పుడు లేదు. బహుశా ఏ పార్టీ కూడా అడగదు. ఆ బ్యాలెట్ అనేది ఉంటే చాలు, మిగిలిన ఏది అక్కర్లేదంటూ కూడా ఈ మధ్య రిప్రజెంటేషన్ ఇచ్చినట్టున్నారు ఆ ఆశతో. కానీ అది చల్లదు. యాక్చువల్ 19లో అట్లా చూసుకుంటే నాకు గుర్తుండి మా గుంటూరులోనే 6,000 7,000 పోస్టల్ బ్యాలెట్ అవుట్ రైట్ కవర్ మీద నంబర్ లేదని రిజెక్ట్ చేసినట్టు నాకు గుర్తుంది. సీరియల్ నెంబర్ లేదని అట్లా కూడా చేశారు. ఈసారి ఏమో ఏది వద్దని వాళ్ళే అడుగుతున్నారు. ఈసీఐ ఏ గైడ్ లైన్స్ ఇచ్చినా దేశం అంతా ఎట్టుంటే అట్లా ఫాలో అయితే సరిపోతుంది. మాకైతే దాని మీద ఎలాంటి ప్రత్యేకమైన కోరిక లేదు. అయితే దేశం అంతా ఉన్నది ఇక్కడ ఫాలో కమ్మంటున్నాం. ఇక్కడ ఏదో వేరే డిఫరెంట్గా ఉన్నది, దాని మీద రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాం.
అది ఎందుకంటే దట్ కాంట్రావిన్స్ ది స్పిరిట్ ఆఫ్ ఈసీఐ ఇచ్చిన దాన్ని కాబట్టి దాన్ని తీసేయమని అడిగాము. బాపట్ల జిల్లా పర్యటనలో భాగంగా ఓట్ల లెక్కింపు కేంద్రాల ఏర్పాటు స్ట్రాంగ్ రూమ్లను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా పరిశీలించారు. లా అండ్ ఆర్డర్ సమస్యలు రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్టమైన భద్రత కొనసాగించాలన్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పలు సూచనలు చేశారు. ఎన్నికలు ముగిసిన అనంతరం జిల్లాకు వచ్చిన ఆయన బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లను సందర్శించారు. 6 నియోజకవర్గాల స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఏర్పాటు చేసిన 3 అంచెల భద్రతను పరిశీలించారు. ఈసీఐ నిబంధనల మేరకు కౌంటింగ్ హాల్స్ లో భద్రత బ్యారికేడ్ల ఏర్పాట్లను పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్లు కౌంటింగ్ హాల్స్ వద్దకు అధికారులు సిబ్బంది ఏజెంట్లు వెళ్లడానికి వేర్వేరు మార్గాలను ఆయన నిశితంగా పరిశీలించారు. లా అండ్ ఆర్డర్ సమస్యలు రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. తదుపరి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి రంజిత్ పాషా, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, జిల్లా సంయుక్త కలెక్టర్ సిహెచ్ శ్రీధర్, ఆర్ఓలతో ఆయన సమావేశమయ్యారు. స్ట్రాంగ్ రూమ్లు కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లు భద్రతా చర్యలను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి రంజిత్ పాషా ఆయనకు వివరించారు. జిల్లాల్లోని 6 నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఎన్నికల కమిషనర్ జారీ చేసిన గుర్తింపు కార్డు ఉన్నవారికి మాత్రమే కౌంటింగ్ కేంద్రాలకు అనుమతించాలని ఆదేశించారు. కళాశాల ప్రవేశం ద్వారం నుంచి 100 మీటర్ల దూరంలో వాహనాలను నిలిపివేయాలని చెప్పారు. సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను లోపలికి అనుమతించరాదని ఆదేశించారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్టమైన భద్రత కొనసాగించాలన్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పలు సూచనలు చేశారు. ఆయన వెంట జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్యబాబు, అదనపు ఎస్పీ విట్లేశ్వరరావు, ఆర్ఓలు తదితరులు పాల్గొన్నారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఢిల్లీరావు అన్నారు. ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్, పోస్టల్ ఓటింగ్ సెంటర్, హోమ్ ఓటింగ్, ఎలక్ట్రానికల్ ట్రాన్స్ఫర్మెంట్స్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ ద్వారా వచ్చిన ఓట్లను సరైన నిర్వహణ నైపుణ్యాలతో లెక్కించాల్సి ఉంటుందన్నారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా వేగంతో పాటు ఖచ్చితత్వం అత్యంత ప్రధానమని స్పష్టం చేశారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై సూపర్వైజర్లు, అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్ల శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్, పోస్టల్ ఓటింగ్ సెంటర్, హోమ్ ఓటింగ్, ఎలక్ట్రానికల్ ట్రాన్స్పోర్టెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ ద్వారా వచ్చిన ఓట్లను సరైన నిర్వహణ నైపుణ్యాలతో లెక్కించాల్సి ఉంటుందన్నారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా వేగంతో పాటు ఖచ్చితత్వం అత్యంత ప్రధానమన్నారు. ప్రతి టేబుల్కు కౌంటింగ్ సూపర్వైజర్, అసిస్టెంట్, మైక్రో అబ్జర్వర్లు ఉంటారన్నారు. జూన్ 4న కౌంటింగ్ ప్రారంభానికి ర్యాండైజేషన్ నిర్వహిస్తారన్నారు. ఫారం 13C, ఫారం 13A, ఫారం 13B స్థాయిలో రిజర్వేషన్ నిబంధనలు, డిక్లరేషన్లో సీరియల్ నెంబర్, ఓటర్ సంతకం, అటెస్టర్ సంతకంతో పాటు బ్యాలెట్లో మార్కింగ్, టాబ్లేషన్ అంశాలపై సిబ్బందికి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డిఆర్ఓ శ్రీనివాసరావు, వివిధ నియోజకవర్గాల ఆర్ఓలు సంపత్ కుమార్, స్వప్నిల్ ధిన్కర్ పున్కర్, భవానీ శంకర్, మాధవి వెంకటేశ్వర్లు, నోడల్ అధికారులు శివప్రసాద్ యాదవ్, శ్రీనివాసరావు, కలెక్టరేట్ ఏవో నాగలక్ష్మి పాల్గొన్నారు. ఎన్నికల్లో భాగంగా 6వ దశలో జరిగిన పోలింగ్ లో 63.37% ఓటింగ్ శాతం నమోదైందని భారత ఎన్నికల సంఘం వెల్లడించింది. 8 రాష్ట్రాల్లోని 88 స్థానాలకు మే 25న 6వ దశ పోలింగ్ జరగనుంది. 11.13 కోట్ల మంది ఓటర్లకు 7.5 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్టు తెలిసింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 6వ దశలో 64.4% పోలింగ్ నమోదైందని, లోక్సభ ఎన్నికల మొదటి 6 దశల్లో 87.5 కోట్ల మంది ఓటర్లు ఉండగా వారిలో 57.77 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు తెలిపింది. ఈసీ ప్రకారం మే 20న జరిగిన 5వ దశ పోలింగ్ లో 62.2%, 4వ దశలో 69.16%, 3వ దశలో 65.68%, 2వ దశలో 66.71%, మొదటి దశ పోలింగ్ లో 66.14% నమోదైనట్లు ఈసీ వెల్లడించింది. మన నిత్య జీవితంపై ప్రభావం చూపే బోల్డని నిబంధనలో మరో 2 రోజుల్లో మార్పులు జరగనున్నాయి. వీటిలో గ్యాస్ వినియోగం, బ్యాంక్ సెలవులు, ఆధార్ అప్డేట్, డ్రైవింగ్ లైసెన్స్ వంటివి ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోవడం ద్వారా తర్వాత ఇబ్బంది పడకుండా ముందస్తుగా ప్లాన్ చేసుకునే అవకాశం ఉంటుంది. జూన్ 1 నుంచి డ్రైవింగ్ లైసెన్స్ జారీ విషయంలో అతిపెద్ద మార్పు కనిపించనుంది. ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆర్టీఏ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన పని లేదు. ప్రైవేట్ డ్రైవింగ్ శిక్షణ సంస్థలే ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేస్తాయి. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రకటించింది. కాలుష్య నివారణలో భాగంగా దాదాపు 9 లక్షల ప్రభుత్వ వాహనాలను దశల వారీగా స్క్రాప్గా మారుస్తారు. అతివేగంగా వాహనం నడిపితే 1000 నుంచి 2000 వరకు జరిమానా,
పిల్లలు డ్రైవ్ చేస్తూ పట్టుబడితే 25,000 జరిమానా. దీనికి అదనంగా వాహన యజమాని రిజిస్ట్రేషన్ కార్డు రద్దు. వాహనం నడిపిన మైనర్కు 25 ఏళ్లు వచ్చే వరకు డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేయకుండా నిషేధం. ఎల్పీజీ సిలిండర్ ధరలను గ్యాస్ కంపెనీలు సవరిస్తాయి. మేలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గాయి. జూన్లోనూ మరింత తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. జూన్ 1 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు కూడా రోజువారీ సవరించే అవకాశం ఉంది. జూన్లో బ్యాంకులు 10 రోజుల పాటు మూతపడనున్నాయి. ఇందులో ఆదివారాలు, 4 శనివారాలు కూడా ఉన్నాయి. కాబట్టి బ్యాంక్ పనులు ఉన్నవారు ముందుగా ప్లాన్ చేసుకోవడం మంచిది. వృద్ధులకు అందిస్తున్న సామాజిక భద్రత పెన్షన్లను ఈసారి బ్యాంక్ ఖాతాలోనే జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంతకు మునుపు ఏప్రిల్ 1న గ్రామ, వార్డు సచివాలయాల్లో పెన్షన్ పంపిణీ నిర్వహించింది. మే నెలలో బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ చేసింది. ఈసారి కూడా బ్యాంక్ ఖాతాల్లోనే నగదు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దివ్యాంగులు, నడవలేని వారికి మాత్రమే ఇంటి వద్దకే పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ రోజున రెంటచింతల మండలం పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలోని ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటన వెలుగులోకి రావడంతో పరారైన మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే, ఆ పార్టీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నర్సరావుపేటలో ప్రత్యక్షమయ్యారు. ఆయనపై నమోదైన హత్యాయత్నం కేసులో హైకోర్టు నుంచి తాత్కాలిక ఉపశమనం లభించిన వెంటనే అజ్ఞాతం వీడి బయటకు వచ్చారు. 3 కేసుల్లోనూ జూన్ 6 వరకు ఆయన్ను అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. హైకోర్టులో ఉపశమనం లభించడంతో నర్సరావుపేట చేరుకున్న ఆయన స్థానికంగా ఓ హోటల్లో బస చేశారు. ప్రతిరోజు ఎస్పీ ఎదుట హాజరు కావాలన్న కోర్టు షరతు ప్రకారం పల్నాడు ఎస్పీ మల్లికా గార్గ్ ఎదుట హాజరయ్యారు. ఈవీఎంను పిల్లినెల్లి ధ్వంసం చేసిన వీడియో ఈ నెల 21న వెలుగులోకి వచ్చింది. దీనిని తీవ్రంగా పరిగణించిన ఈసీ ఆయన్ను అరెస్ట్ చేయాలని పోలీసులను ఆదేశించింది. అప్పటికే ఆయన పరారైనట్లు గుర్తించిన పోలీసులు పిన్నెల్లి కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. అప్పటికే ఆయన చిక్కలేదు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించగా అరెస్ట్ చేయవద్దని పోలీసులను కోర్టు ఆదేశించింది. అయితే ఆయనపై హత్యాయత్నం, అల్లర్లు, దాడులు, బెదిరింపులు తదితర అభియోగాలపై నమోదైన కేసుల్లో అరెస్ట్ చేసే అవకాశం ఉందని భావించిన ఆయన అజ్ఞాతం వీడలేదు. తాజాగా ఆ కేసుల్లోనూ ఉపశమనం లభించడంతో బయటకు వచ్చారు. వైసీపీ నేతలు అదనపు సీఈఓను కలిసి పోస్టల్ బ్యాలెట్ల అంశంపై తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు. గతంలో గెస్టెడ్ అధికారి సంతకం, స్టాంప్ 2 ఉండాలని చెప్పారని, ఇప్పుడు సంతకాలు చాలు, స్టాంప్ లేకపోయినా ఆమోదిస్తామంటున్నారని ఈసీ ఇచ్చిన ఆదేశాలతో గందరగోళం చెలరేగే అవకాశం ఉందని వైకాపా నాయకులు పేర్కొన్నారు. రిటర్నింగ్ అధికారి సంతకం ఉంటే చాలని, సీల్ లేకపోయినా ఆ పోస్టల్ బ్యాలెట్ ను ఆమోదించాలని ఏపీ సీఈఓకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి మార్గదర్శకాలు అందిన సంగతి తెలిసింది. ఈసీ మార్గదర్శకాలను ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా జిల్లాల ఆర్వోలకు పంపించారు. అయితే దీనిపై అధికార వైసీపీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. స్టాంప్ లేకపోయినా ఆమోదించాలని ఇప్పుడు చెబుతున్నారని, దేశంలో ఎక్కడైనా ఇలా ఉందా అని వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. పేర్ని నాని నేతృత్వంలో వైసీపీ నేతలు అదనపు సీఈఓను కలిసి పోస్టల్ బ్యాలెట్ల అంశంపై తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు. గతంలో గెస్టెడ్ అధికారి సంతకం, స్టాంప్ 2 ఉండాలని చెప్పారు. ఇప్పుడు సంతకం చాలు, స్టాంపు లేకపోయినా ఆమోదిస్తామంటున్నారు. ఈసీ ఇచ్చిన ఆదేశాలతో గందరగోళం చెలరేగే అవకాశం ఉందని పేర్ని నాని అన్నారు. ఆయా పోస్టల్ బ్యాలెట్లపై ఏజెంట్లు అభ్యంతరం చెప్తే కౌంటింగ్ హాల్లో ఘర్షణలు జరిగే అవకాశం ఉందని అన్నారు. ఓటు గోప్యతకు భంగం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ఈ మార్గదర్శకాలను ఈసీ వెనక్కి తీసుకోవాలని కోరుతున్నామని పేర్ని నాని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ల గురించి కూడా క్లియర్గా ఇచ్చారు. కౌంటింగ్ త్రూ పోస్టల్ బ్యాలెట్ పేపర్ అనే దాంట్లో కూడా వారు ఇచ్చారు. క్లియర్గా ఇస్తూ ఖచ్చితంగా పోస్టల్ బ్యాలెట్ ఆ కవర్ల మీద ఆర్ఓలు, ఏఆర్ఓలు లేదా కౌంటింగ్ ఆఫీసర్లు వారు తీసుకోవాల్సినటువంటి కవర్ బి, ఫామ్ 13C, అట్లాగే 13A, అంటే 13A, 13B ఆ కవర్ల మీద ఏ నంబర్ల కవర్లు ఉండాలి. దానిలో ఓటరు ఆ బ్యాలెట్ పేపర్ నంబర్ రాయటం, లేకపోతే వారి పోస్టల్ వారికి ఓటర్ లిస్టులో ఉన్నటువంటి క్రమ సంఖ్య ఏది ఉందో దాన్ని రాయటం, వారి పోలింగ్ స్టేషన్ నంబర్ రాయటం, అలాగే ఇతనే ఆ పోస్టల్ ఓటు వినియోగించుకున్నటువంటి ఎన్నికల బాధ్యత నిర్వహిస్తున్నటువంటి ప్రభుత్వ అధికారి ఎవరో అతనికి ఓటు ఎక్కడుందో ఇతనే అని చెప్పని అటెస్ట్ చేస్తూ ఒక గెజిటెడ్ అధికారి సంతకం పెట్టి స్టాంప్ వేయాలి అని గతంలో ఉంటే, కొత్తగా ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పిందంటే ఒకవేళ స్టాంపు వేయకపోతే గనక అతని చేతి రాలుతో డిజిగ్నేషన్ రాసున్నా కూడా వ్యాలిడ్ చేయండి అని చెప్పారు. చేతి రాతతో అతను ఎక్కడ అధికారిగా పనిచేస్తున్నాడు, ప్రస్తుతం ఎక్కడ ఉద్యోగం చేస్తున్నాడు అనేది కూడా రాసి
చేత్తో కనుక రాసి సంతకం పెట్టుంటే కనుక దాన్ని కూడా వ్యాలిడ్ చేయండి అని చెప్పని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నియమావళిలో అందరి రాష్ట్ర ఎన్నికల అధికారులందరికీ కూడా పంపించడం జరిగింది. ఇది అందరు కలెక్టర్ల దగ్గర, అందరు ఆర్ఓల దగ్గర, అంటే జిల్లా ఎన్నికల అధికారుల దగ్గర, అలాగే అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారుల దగ్గర, అందరి దగ్గర కూడా ఇది ఉంది. కానీ కొత్తగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం నుంచి ఏమని పంపించారా అంటే, ఒకవేళ వాళ్ళు గనక చేత్తో కూడా డిజిగ్నేషన్ రాయకపోతే స్పెసిఫిక్ సిగ్నేచర్లందరికీ కూడా అన్ని కలెక్ట్ చేసి ఆ కౌంటింగ్ అధికారులకు ఇవ్వండి. ఆ కౌంటింగ్ అధికారులు ఇచ్చిన చోట ఒకవేళ వాళ్ళు స్టాంప్ వేయకపోయినా, చేత్తో రాయకపోయినా ఆ స్పెసిఫిక్ సిగ్నేచర్ చెక్ చేసుకోవచ్చు అని చెప్పి నేను ఇచ్చాను. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన వ్యక్తి ఎన్టీఆర్ అని టీడీపీ సీనియర్ నేత నెట్టెం రఘురాం అన్నారు. సినీ రాజకీయ రంగాలకు ఆయన చేసిన కృషి మరవలేదని అన్నారు. భౌతికంగా ఎన్టీఆర్ లేకపోయినప్పటికీ ఆయన ఆశయాలు, సిద్ధాంతాలు నేటికి బ్రతికే ఉన్నాయన్నారు. తెలుగుదేశం ఎస్సీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి పరిసపోగు రాజేష్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 101వ జయంతి వేడుకలు గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ పార్టీ సీనియర్ నేతలు నెట్టెం రఘురాం, కోనేరు శ్రీధర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టీఆర్ అని అన్నారు. ప్రపంచం గర్వించదగ్గ వ్యక్తి అని కొనియాడారు. ఆయన జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు ఆయన్ను స్మరించుకుంటున్నారని అన్నారు. దేశ రాజకీయాల్లో కొత్త రూపాన్ని తీసుకొచ్చారని అన్నారు. రాజకీయాల ప్రస్థానం గురించి మాట్లాడుకోవాలంటే ఎన్టీఆర్ కు ముందు, తర్వాత అని చెప్పుకునే విధంగా ఉంటాయన్నారు. సంక్షేమాన్ని మొదటిగానే ఆయన మొదలుపెట్టారన్నారు. దేశ రాజకీయాల్ని ఆయన ప్రభావితం చేశారన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా నేడు నారా చంద్రబాబు నాయుడు నడుస్తున్నారన్నారు. ఆశయ సాధనకు ప్రతి కార్యకర్తతో ముందుకు వెళ్తామని, వచ్చే ఎన్నికల్లో ప్రస్తుత రాక్షస పాలన చేస్తున్న వైసీపీ పార్టీని గద్దెదించుతామని స్పష్టం చేశారు. ఆత్మగౌరవానికి ప్రతీక శ్రీ నందమూరి తారక రామారావు గారు ఆయన 101వ జయంతి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే తెలుగు వాళ్ళు ఉన్నారో, రాష్ట్రమే కాదు భారతదేశం, ప్రపంచం మొత్తం కూడా కోట్లాది మంది తెలుగువారు ఈ రోజున ఎన్టీ రామారావు గారి జయంతిని మరి అత్యంత ఉత్సాహభరితంగా జరుపుకుంటా ఉన్నారు. ఆయన ఈ భూమి మీదకి వచ్చి 100 సంవత్సరాలు పూర్తయినా ఇప్పటికీ 101వ జయంతి ఈరోజు. ఆయన కోట్లాది మందిని ప్రభావితం చేయటం అనేది చరిత్రలో మనం చూసాం. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగానే కాకుండా రాజకీయాల్లోకి వచ్చి భారతదేశ రాజకీయాలకి ఒక కొత్త రూపాన్ని ఇచ్చినటువంటి మహా మనిషి, మహానేత ఎన్టీ రామారావు గారు. ఆయన యొక్క జీవితం మరి అందరికీ కూడా ఒక ఉద్వేగభరితమైనటువంటి స్ఫురణని గుర్తుకు తెస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆయన 60 సంవత్సరాలు నిండి అప్పటి వరకు కూడా సినిమాల్లో ఆయన విశ్వవిఖ్యాతుడిగా పేరుగాంచి, నటనలో పేరుగాంచి, తర్వాత ఈ యొక్క తెలుగువారి ఆయన్ని ఆరాధించినటువంటి తెలుగువారికి మరి తాను ఏదో ఒక మేలు చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో, వాళ్ళకి సేవ చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన రోజు నుంచి కూడా పేద బడుగు వర్గాల యొక్క ఉద్ధరణ కోసం పాటుపడటం అనేది చరిత్రలో లిఖించబడినటువంటి సత్యం. అది 101 జయంతి సందర్భంగా ఎన్టీ రామారావు, నందమూరి తారక రామారావు గారి 101 జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసుకున్న ఈ కార్యక్రమం వేస్బాబు రాజేష్ గారు ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ ఇక్కడ పిలిచి ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ, నందమూరి తారక రామారావు గారి గురించి ఇప్పుడు చాలా వరకు నెట్టరావు గారు అన్ని విషయాలు చెప్పారు. కానీ రామారావు గారికి వచ్చినాకే అసలు సంక్షేమ కార్యక్రమాలు అనేది భారతదేశం మొత్తం కూడా వెళ్ళింది. మరి రామారావు గారు అనేక రకాలుగా
సెంట్రల్ గవర్నమెంట్ చేసిన అనుమతి ఉన్నా లేకపోయినా ఆయన చేయాలనుకున్న ప్రతి విషయాన్ని కూడా నిర్మోహాటంగా చేసి రాష్ట్ర ప్రజలకి అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు, అందులో ముఖ్యంగా ఈ రోజున ఆ రోజున ₹2 కిలో బియ్యం, రిక్షా వాళ్ళకి బట్టలు పెట్టడం, సగం ధరలకి చీర దోవతలు ఇవ్వటం, కొట్టే విధంగా 7 నియోజకవర్గాల్లో కూడా తను నాయకత్వం వహిస్తున్నటువంటి అసెంబ్లీ అభ్యర్థులు మొత్తం కూడా గెలవబోతా ఉన్నారు. కేశినేని చిన్ని గారు అత్యధిక మెజార్టీతో గెలవబోతా ఉన్నారు. మరి వారి నాయకత్వ పటిమ ఆంధ్రప్రదేశ్లో నెట్టెం రఘురామ్ గారు అంటే చాలా గొప్ప వ్యక్తి. మరి వాళ్ళు తప్పకుండా వారికి, అదేవిధంగా ఇప్పుడు దాకా మాట్లాడినటువంటి సుపరిచితులు పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకళ్ళైనటువంటి శ్రీధర్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి రూపశిల్పి మొత్తం నా మిత్రుడు మరి ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా నాతో పాటు కలిసి మేమంతా కలిసి ఆనాటి నుంచి ఈనాటి దాకా కూడా అంబేద్కర్ వాదిగా ఈ సమాజానికి 2 కళ్ళుగా ఉంటూ అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తున్నటువంటి మరి రాజేష్ అంటే మీ అందరికీ తెలుసు. వారిని ఆశీర్వదించడం కోసమే ప్రత్యేకంగా ఈ రోజు అన్నగారు 101వ జయంతి ఇక్కడ ఈ సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కూడా ప్రత్యేకంగా వారిని తెలియజేస్తూ, 2 రోజుల క్రితమే మరి విజయవాడ అంటే మీ అందరికీ సుపరిచితులు నరసింహ చౌదరి గారు, వారు నిన్న జరిగినటువంటి ఎలక్షన్స్ లో 3 నియోజకవర్గాల్లో ఈ యొక్క SC ST BC మైనారిటీలు అదర్ దాన్ అగ్రవర్ణాల కన్నా కూడా బెటర్గా మా అందరిని కూడా చేర్చి ఒక దగ్గర ఇంత పెద్ద ఉద్యమకారుండి నన్ను మరి పార్టీ పరంగా రఘురామ్ గారు, మరి చౌదరి గారు కానీ, చిన్ని గారు కానీ తెలుగుదేశం పార్టీలో తీసుకురావడం అనేది అది నరసింహ చౌదరి గారికి దక్కుతుంది. ప్రత్యేకంగా నరసింహ చౌదరి గారికి 2 రోజుల క్రితం పొలిటికల్ సెక్రటరీగా శివనాథ్ గారు, చిన్ని గారు ఛాలెంజ్ లెటర్ వారిని నియమించడం కూడా జరిగింది. అదేవిధంగా వారిని కూడా ఆశీర్వదించండి. మరి సంజయ్ గారు ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నారు, ఆ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు, నాతో పాటు ఫాలో అవుతూ ఉంటాడు ఎప్పుడు కూడా, దళితులందరి కోసం పాటుపడుతున్నటువంటి వ్యక్తి. అదేవిధంగా మరి సోలంకి రాజు గారు కానీ, వేదిక మీద ఉన్నటువంటి సీనియర్స్ చాలా మంది ప్రముఖులు, మరి మేధావులు, వ్యాస్ గారు, పాత్రికేయులు, ఇక్కడికి వచ్చేసినటువంటి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా నాయకులే. రాజశేఖర్ కానీ ఇక్కడ చాలా మంది ఉన్నారు, ఎంఆర్పిఎస్ నా మిత్రులు అందరూ ఇక్కడ ఉన్నటువంటి అక్క చెల్లెళ్ళు అందరూ కూడా అందరూ నాయకులే. 40 సంవత్సరాల నుంచి ఈ సమాజం కోసం పాటుపడుతున్నటువంటి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మీ అందరూ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం జగన్ పై దాడి కేసులో నిందితుడికి బెయిల్, నిందితుడు సతీష్ కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తున్నట్టు న్యాయస్థానం వెల్లడి. శని ఆదివారాలు పోలీస్ స్టేషన్లో సంతకం చేయాలని కోర్టు ఆదేశం. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న మానవ అక్రమ రవాణా అంశంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరిన టీడీపీ అధినేత చంద్రబాబు. కాంబోడియాలో చిక్కుకున్న తెలుగు యువకులను కాపాడి వారిని రాష్ట్రానికి తీసుకురావాలని చంద్రబాబు విజ్ఞప్తి. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందన. ఏపీలో కూటమి ఏర్పడ్డాక ఈసీ వైఖరి మారిందని ఆరోపణ. ఈసీకి కూడా చంద్రబాబు వైరస్ సోకినట్టుందని వ్యాఖ్య. బాపట్ల జిల్లాలో ఓట్ల లెక్కింపు కేంద్రాల ఏర్పాటు, స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా. లా అండ్ ఆర్డర్ సమస్యలు రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచన. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.